హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి నా వెనకాల వెలుగులతో నిండిపోయింది అనుకుంటున్నారా? ఈరోజు జాన్యువరి 1 కదా! ఎడిన్‌బరాలో ఉన్న మార్కెట్‌కైతే వచ్చామన్నమాట. ఈ మార్కెట్ స్పెసిఫిక్‌గా క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అయితే పెడతారన్నమాట. ఈ మార్కెట్‌లో చాలా మంచి షాప్స్ అయితే ఉంటాయి. ఎస్పెషల్లీ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్స్ ఇంకా స్పెషల్ డెకరేషన్ ఐటెమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా ఎనకాల జెయింట్ వీల్ కూడా చూస్తున్నారు గదా! పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా మంచి ప్లేస్ అనమాట. అసలు ఈ ఎడిన్‌బరా మార్కెట్‌లో ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం రండి. ఈ మార్కెట్‌లో నాకు నచ్చిన మంచి షాప్ అనమాట. ఇక్కడ చూడండి డెకరేటివ్ ఐటెమ్స్ ఎంత బావున్నాయో. మనకి బర్డ్స్, లవ్ సింబల్స్ డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్‌తో మనకి మధ్యలో మూవ్ అయ్యేదుందనమాట. దానికేమో కింద హ్యాంగింగ్ ఉంది. పైన హోల్డర్ అయితే ఉందన్నమాట. నేను వెళ్లి అక్కడ షూట్ చేస్తున్నప్పుడు షాప్ ఓనర్ అయితే లైట్ ఆఫ్ చేసి బాగా కనిపించేలా కూడా చేసింది. ఎంత బావున్నాయండి ఇవి మన మెయిన్ డోర్ దగ్గర గాని, గార్డెన్‌లో గాని పెట్టుకుంటే చాలా బావుంటది. కాస్ట్ అయితే నియర్లీ 10 పౌండ్స్ నుంచి ఉందన్నమాట మధ్యలోది. తర్వాత మనం కింద హ్యాంగింగ్ కొనుక్కోవాలి. పైన హోల్డర్ కూడా కొనుక్కోవాలి. వాటికి ఎక్స్‌ట్రా కాస్ట్ అవుతుంది. సో, మా ఇంట్లో డెకరేటివ్ ఐటెమ్స్ చాలా ఉన్నాయి కదా! అని చెప్పేసి నేనైతే కొనలేదు గానీ లేకపోతే ఏదో ఒకటైతే తీసుకుందుననమాట. బట్ ఇవైతే నాకు చాలా నచ్చాయి. నెక్స్ట్ టైమ్ ఎవరైనా ఎడిన్‌బరా మార్కెట్‌కెళ్ళినప్పుడు ఇలాంటిదొకటి తీసుకోండి. నేను కూడా నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా మా ఇంట్లో బయట పెట్టే డెకరేటివ్ ఐటెమ్స్ పోయితే మళ్ళీ వెళ్ళి నేనొకటి తీసుకుంటాను. ఇప్పుడు మనమైతే ఒక పాలస్తీనా షాప్‌కైతే వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బావున్నాయో నట్స్ పెట్టుకోవడానికి, ఫ్రూట్స్ ఇంకా మన కిచెన్‌లో డెకరేషన్ చేయడానికి క్రోకరీ ఐటెమ్స్ అయితే ఎంత బావున్నాయో చూడండి కలర్‌ఫుల్‌గాని. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే నా ఫీలింగ్ ఏంటంటే, మా ఇంట్లో ఆల్రెడీ ఫుల్‌గా నిండిపోయాయన్నమాట. సో, ఇవన్నీ తెచ్చి ఎక్కడ పెడతాము అని డౌటొచ్చి తీసుకోలేదన్నమాట. ఈ గ్లాసెస్ చూడండి ఎంత బావున్నాయో. ఈ షాప్ పాలస్తీనా వాళ్ళది కదా! అండ్ రీసెంట్‌గా 2025లోనే పాలస్తీనా, ఇజ్రాయిల్ గొడవలైతే జరిగాయి కదా! అందుకే వాళ్ళ హేట్రెడ్ చూపించడానికి ఇజ్రాయిల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహుని వాంటెడ్ లిస్ట్‌లో పెట్టారు చూడండి. బౌల్స్ కాస్ట్ ఎంతంటే ఒక్కొక్క బౌలు అయితే 8 పౌండ్స్. 2 బౌల్స్ కొనుక్కుంటే 15 పౌండ్స్ అనుంది. నేను ఈ షాప్‌ని దూరంగా చూసి ఏవో క్రోకరీ ఐటెమ్స్ ఉన్నాయి. కప్స్, బౌల్స్ లాంటివి అని అనుకున్నాను. కానీ దగ్గరకొచ్చి చూస్తే అవి క్యాండిల్స్ అన్నమాట. చూడండి మన కప్స్ ఇంకా బౌల్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ క్యాండిల్స్ అయితే పెట్టారు. చూడటానికైతే చాలా బావుంది. కాస్ట్ కూడా ఎక్కువే ఉంది. 18 పౌండ్స్ అంట ఒక్కొక్కటి. కానీ చూడటానికైతే ఎంత బావున్నాయో. అందరూ దూరం నుంచి కప్స్ అనుకుంటారు. దగ్గరికొచ్చి చూసేటప్పుడు అది క్యాండిల్ అని తెలుస్తుందన్నమాట. కార్ ఐటమ్స్ 10 పౌండ్స్ అంట. దగ్గరికి చూడండి. మన క్రిస్మస్ ట్రీకన్నీ ఇవన్నీ హ్యాంగ్ చేయొచ్చన్నమాట. బావున్నాయి చూడండి. ఇవి 12 పౌండ్స్ అన్నమాట. కొంచెం రేట్ ఎక్కువ. బావున్నాయి కదా! శాంతా క్లాస్ అవన్నీ ఉన్నాయి. మనకి చెట్టు పెద్ద పెద్ద మొద్దు ఉంటది చూసారా? దాన్ని ఎండ్ బార్క్‌తో తయారు చేసినవన్నమాట. బావున్నాయి చూడండి. ఔల్స్ ఎంతున్నాయి? 23.90 24 పౌండ్స్ ఉంది. ఇంకా చిన్న ఔల్స్ ఉన్నాయి చూడండి అవి. ఇవి 11 పౌండ్స్ అనమాట. అంటే 12 పౌండ్స్. ఇలాగే చిన్న చిన్న మోడల్స్‌లో ఉన్నాయి. కొంచెం రేట్ తక్కువలోని. కానీ ఎవ్రీథింగ్ కూడా మనకి చెట్టు యొక్క బార్క్ ఉంటుంది చూసారా? దాంతో తయారు చేసినవన్నమాట. బాగుంది. బాగా తయారు చేశారు. అండ్ ఈ షాప్ కూడా మీకు ఫారెస్ట్ థీమ్‌లా కనిపిస్తుందనమాట. ఎందుకంటే చెట్లన్నీ ఫారెస్ట్‌లో ఉంటాయి కదా ఎక్కువ. సో, అందుకే థీమ్ కూడా అలాంటిదే పెట్టారు. ఓహ్! క్యూట్‌గా ఉన్నాయి చూడండి అవి. మన ఉడతలు 10 పౌండ్స్ అంట దగ్గర దగ్గర. అండ్ చూడండి ఇక్కడ కూడా ఉడతలు ఉన్నాయి. బాగా చేశారు అసలు. ఆవులు. మన పార్క్యూపైన్ అంటే వచ్చేసారా? వెరీ నైస్. అండ్ పిగ్స్ రేట్ కూడా మీరు అక్కడ చూడొచ్చు. చిన్న చిన్న పిగ్స్.
చూడండి ఇవి మన పిల్లులు అనమాట. అంటే పైన బార్కి తీసేసి లోపల దాంతో తయారు చేశారు ఫుల్గా. కింద కూడా చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. చెట్టు క్రిస్మస్ ట్రీ లాగా ఉంది కొంచెం, దాన్ని కూడా బార్క్తో తయారు చేశారు. మన శాంతా స్లేలో ఉండే గొర్రెలు ఉంటాయి చూసారా, అవి. ఇది చూడండి, ఇవి కూడా ఔల్స్, కానీ ఇవి బాగా తయారు చేసిన ఔల్స్. చూడండి ఎంత బాగున్నాయో, చాలా నీట్గా ఉన్నాయి. 15 pounds అనుకుంటే ఇవి. ఫ్రమ్ ద ఆలివ్ ట్రీ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఆలివ్ వుడ్ మేడ్ ఇన్ బెత్లెహెమ్. ఇది చూడండి, ఆలివ్ ట్రీతో తయారు చేసినవి ఇవన్నీ. ఎంత బాగా తయారు చేశారు. దిస్ ఇస్ ఆలివ్ ట్రీ అనమాట. ఎంత షైనింగ్ ఉన్నాయి, బాగా పాలిష్ పెట్టారు. ఎంత క్యూట్గా ఉందో ఇక్కడ చూడండి. సౌండ్ కూడా వస్తుంది మనకి, వెరీ నైస్. చూడండి, ఆలివ్ ట్రీ పార్క్ మధ్యలో లోపల క్రియేట్ చేశారు. ఇంత బాగా చేశారు. జీసస్ పుట్టిన టైంని రీక్రియేట్ చేశారు వెళ్ళి. బాగా చేశారండి. కాస్ట్ చూద్దాం, ఉండొచ్చు, ఎక్కువే ఉండొచ్చు. చూడండి చూడండి అక్కడ రాస్తారు 120, 30 ఎక్కువే ఉండొచ్చు. కానీ చూడండి ఎంత బాగుంది జీసస్. ఈ చెస్ సెట్ 220 pounds అంట. చూడండి, క్రాస్ ఉంది, ఆలివ్ ట్రీతో తయారు చేసిన జీసస్ హ్యాండ్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. జీసస్ హ్యాండ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇది చూసారా, ఇది చెస్ సెట్ చూసారా, ఇది 300 pounds అంట. పెద్ద పెద్దగా ఉన్నాయి అన్నీ. ఆలివ్ ట్రీ బార్క్ కదా, కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు, అందుకే 300 pounds అంట. కానీ నాకైతే ఈ మిడిల్ చాలా బాగా నచ్చిందండి. జీసస్ బర్త్ని రిక్రియేట్ చేసినట్టు అనిపించింది. క్రాస్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ అనేవి పెట్టి తయారు చేశారు. షాల్స్ చూసారా, చాలా సాఫ్ట్ ఉన్నాయి. ఎంత సాఫ్ట్. హౌస్ ఆఫ్ స్కాట్లాండ్ అనమాట. చూడండి, మన ఊలు వస్తుంది చూసారా, స్కాట్లాండ్లో ఎక్కువ గొర్రెలు ఉంటాయి. సో చాలా సాఫ్ట్ ఉంది, రియలీ సాఫ్ట్. కొన్ని ఏమో 15 pounds ఉన్నాయి, కొన్ని ఏమో 20 pounds ఉన్నాయి. చూడండి, వాటితోనే మనకి వ్యాలెట్ కూడా తయారు చేశారు. 35 అంట. బ్లౌజ్ అయితే 35, ఐ థింక్ ఇట్స్ 15 అనుకుంటా. పౌచ్ బట్టి రేట్ డిఫైన్ అవుతుంది. ఈ డిఫరెంట్ షాల్స్, ఇది కొంచెం గరుగ్గా ఉన్నా బట్ చలికి బాగానే కాస్తుంది. చూడండి, 25 అంట. 100% ల్యాంప్స్ ఊలు. చూడండి, క్రిస్మస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వన్ స్టోర్లో దొరికేలా ఉందన్నమాట ఈ షాప్. చూడండి, ఎన్ని హ్యాంగింగ్స్ ఉన్నాయో. చూడండి, అన్నీ ఉన్నాయి. ఇవి హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి. ఈ ప్యాక్ చూడండి, ఫ్రూట్స్ అన్నీ ఎండబెట్టిన ఫ్రూట్స్ దీంట్లో పెట్టారు. ఎంత బాగున్నాయో హ్యాంగింగ్స్ అన్నీ. చూడండి, ఉంటాయి. 18 pounds అంట. ఇది చూడండి, ఇది 18 pounds అంట. మేబీ ఇవి కూడా 15 or 10 అలా ఉండొచ్చు, తక్కువేం ఉండవు. ఇప్పుడు మనం చూస్తున్నది ఎడిన్బరాలో ఉన్న నేషనల్ గ్యాలరీ అన్నమాట.
ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కారణంగా ప్రతి బిల్డింగ్‌కి లైట్స్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు చూడండి. ఇక్కడ మన ఎడిన్బరాల గార్డెన్‌లో ఇలాంటి పెద్ద టవర్ ఉంటదనమాట. సో చూడండి ఇది టవరు. సో దీన్ని కూడా లైట్స్‌తో బాగా చేశారు. వావ్! సో ఇది మన గ్యాలరీ ఉంది చూసారా, నేషనల్ గ్యాలరీ పార్క్ ఉందన్నమాట. సో కింద దాంట్లోకి వెళ్తున్నాను. చూడండి అందరూ అటు నుంచి నడుచుకుని వస్తున్నారు. లెట్స్ గో. ఎందుకంటే కొంచెం పార్క్ బాగుంది కింద, దానికోసం చూపించడానికి వెళ్తున్నాను అనమాట. ఏదో కాన్సర్ట్ లాంటిది జరుగుతుందండి అక్కడ. చూద్దాం, సౌండ్ వస్తుంది చూసారా, వాళ్ళు అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. లెట్స్ గో చూద్దాం పదండి. కింద నుంచి వ్యూ బాగుంది అనమాట. పార్క్ బాగా కిందకు ఉందన్నమాట. సో పై వ్యూ చాలా బాగా వస్తుంది ఇక్కడ నుంచి. ఎడిన్బర్గ్, యాక్చువల్గా వర్డ్ ఏమో ఎడిన్బర్గ్ ఉంటుంది, కాకపోతే మన యూసేజ్లో మాత్రం ఎడిన్బరా అంటాం అన్నమాట. ఎందుకంటారో తెలీదు, బట్ ఇదైతే భలే ఉంది. క్యాప్చర్ చేద్దాం ఫొటోస్. ఇవి మనం లోపలికి వెళ్ళి ఫొటోస్ అయితే తీయించుకోవచ్చు అనమాట. బాగుస్తాయి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ మొత్తం ఫ్యామిలీ అందరూ ఉన్నప్పుడు మంచి ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట దీంట్లో. వీటికి కూడా ఐ థింక్ 10 pounds అలా కాస్ట్. మనకి డబల్ కావాలంటే ఫొటోస్ వాటికి కూడా కాస్ట్ ఇస్తారనమాట. మ్యాక్సిమం 10 poundsలో 2 ఫోటోలు అయితే ఇస్తారనమాట మంచిగా తీసి. చూడండి అన్ని రకాల గమ్మీస్ అన్నీ ఉన్నాయన్నమాట, మన ఈటబుల్స్ అన్నీ కూడా. 100 grams 3.49 pounds అనమాట. మిక్స్ అండ్ మ్యాచ్ కూడా తీసుకోవచ్చు. టోటల్ 100 grams మనకి 3.49 pounds అయితే పడుతుంది అనమాట. మీరు చూడొచ్చు, కానీ నేను ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే ఎక్కువ జెలటిన్ ఉంటుంది దీంట్లోని, అందుకే పిల్లలు తీసుకోవద్దని అంటాను. బట్ చూడటానికి మాత్రం భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇక్కడ ఇంకా చిన్నపిల్ల రైడ్స్ అనమాట, చిన్నపిల్లలు రైడ్స్, ఇంకా కొన్ని షాప్స్ అయితే ఉన్నాయంటూ. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.